నైరుతి రుతుపవనాలు ఇవాళ దక్షిణ అండమాన్ తాకబోతున్నాయి. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. వాస్తవానికి దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా 3 రోజుల ముందే వస్తున్నాయని చెప్పింది. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళకు రానున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కేరళ నుంచి ముందుకు కదిలి దేశవ్యాప్తంగా జూలై 15 కల్లా వ్యాపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికే వస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వానాకాలం సీజన్ కు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1వ తేదీన కేరళను తాకుతాయి. క్రమంగా జూలై 15 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అయితే గత ఏడాది ఎల్ నినో ప్రభావానికి తోడు బిఫోర్జాయ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. 2 వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండటంతో జూన్ 1 కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.